భారత్ పాకిస్తాన్ కు చెందిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. భారత్ తరపున డిస్కషన్ లో పాల్గొన్నారు లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ గాయ్. రెండు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ అవగాహన ఒప్పందాన్ని కొనసాగించడం, సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త వాతావరణాన్ని తగ్గించడం వంటి అంశాలను రెండు దేశాల డీజీఎంఓలు చర్చించినట్టు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మదార్ అందిస్తారు. మదార్, భారత్ పాక్ మధ్య చర్చల అప్డేట్స్ ఏంటి? డీజీఎంఓ స్థాయి అధికారుల భేటీ కొనసాగుతూ ఉంది శ్రవంతి. మొన్న 10వ తారీఖున సీజ్ ఫైర్కి రెండు దేశాల డీజీఎంఓలు మాట్లాడుకున్న తర్వాతే సీజ్ ఫైర్కి అంగీకారాలు అనేది కూడా వచ్చాయి. ఆ తర్వాతనే రెండు దేశాలు కూడా సీజ్ ఫైర్ పైన అఫీషియల్గా అనౌన్స్ చేశాయి. సాయంత్రం 10వ తారీఖున సాయంత్రం 5 గంటల నుంచి సీజ్ ఫైర్ అమల్లోకి వస్తున్నట్లుగా ప్రకటించారు. దాంతోపాటు అదే రోజు 12వ తారీఖున మరొకసారి డీజీఎంఓ స్థాయి అధికారుల భేటీ ఉంటుందనేటువంటి అంశం పైన కూడా క్లారిటీ ఇచ్చారు. దానిలో భాగంగానే ఈరోజు భేటీ అనేది కూడా సాగుతూ ఉంది. రెండు ప్రధానమైనటువంటి అంశాలు, ఒకటి సీజ్ ఫైర్ కొనసాగింపు, దాంతోపాటు రెండు దేశాల మధ్య ప్రస్తుతం నెలకొని ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించి వాటిని న్యూట్రలైజ్ చేయడం పైనే ప్రధానంగా ఫోకస్ ఉంటుంది. ఎందుకంటే అధికారుల స్థాయి సమావేశం కాబట్టి ప్రధానంగా వారి దగ్గర నుంచి వచ్చినటువంటి ప్రతిపాదనలో భాగంగానే ఇప్పటికే భారత్ సీజ్ ఫైర్కి అంగీకారం తెలిపింది. ఆ తర్వాత నెలకొని ఉన్నటువంటి పరిణామాలపైనే ఈ ఇద్దరు అధికారుల సమావేశంలో చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా సీజ్ ఫైర్కి అంగీకారం తెలిపిన 3 గంటల తర్వాత పాకిస్తాన్ ఆ నిబంధనలకు ఉల్లంఘిస్తూ భారత చెక్ పోస్టులు అలాగే సివిలియన్స్కు సంబంధించిన నివాసాలపైన లక్ష్యంగా చేసుకుని దాడులకు అనేది కూడా తెగబడింది. ఆ తర్వాత పాకిస్తాన్ సంబంధించిన ప్రధాని షహబాజ్ షరీఫ్ మాట్లాడినటువంటి కామెంట్స్, ముఖ్యంగా భారత్ పైన వార్ గెలిచామనేటువంటి కామెంట్స్ ఆయన చేయడము, ఆ తర్వాత పాకిస్తాన్లో సంబరాలు, వీటన్నింటినీ కూడా భారత్ చాలా సీరియస్గా తీసుకుంది. ఓవైపు వారి దగ్గర నుంచే సీజ్ ఫైర్కి మొదట ప్రతిపాదన చేయడము, వారు చేసినటువంటి ప్రతిపాదన పైనే వారు నిలబడకపోవడము, వాటిని అన్నింటినీ కూడా అదే రోజు భారత్ తీవ్రంగా స్పందించింది. పాకిస్తాన్ చేసినటువంటి దాడులను నిర్వీర్యం చేస్తూనే భారత్ కూడా దాడులకు అంతే సీరియస్గా జవాబిచ్చింది. ముఖ్యంగా పాకిస్తాన్ బాధ్యత వహించాల్సి ఉంటుంది సీజ్ ఫైర్కి సంబంధించి, వైలేషన్కి సంబంధించి. భవిష్యత్తులో ఎట్లాంటి దాడులు జరిగినా వాటిని యాక్ట్ ఆఫ్ వార్గానే భావిస్తాము. ఒకవేళ పాకిస్తాన్ నుంచి ఒక బుల్లెట్తో దాడి జరిగితే భారత్ మిసైల్స్తో దాడి చేస్తుంది అనేటువంటి స్ట్రాంగ్ మెసేజ్ని కూడా భారత్ ఇప్పటికే ఇచ్చింది. నిన్న జరిగినటువంటి రివ్యూ మీటింగ్లో కావచ్చు, అలాగే ఈరోజు ప్రధాని నివాసంలో జరిగినటువంటి సమావేశాల్లో కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా పాకిస్తాన్ నుంచి ఉగ్రవాద ప్రేరేపిత దాడులకు సంబంధించినటువంటి అంశాల్లో కావచ్చు, మిగతా కాశ్మీర్కి సంబంధించినటువంటి అంశాల్లో కావచ్చు, ఎలాంటి వెనుకడుగు వేసేది లేదు. కాశ్మీర్ ఇప్పటికే భారత్లో అంతర్భాగం. కేవలం పీఓకే పైనే తాము చర్చలు జరుపుతాం, అది కూడా ఇతర దేశాలకు సంబంధించినటువంటి మీడియేషన్స్ అవసరం లేదు అనేటువంటి అంశాన్ని స్పష్టం చేస్తూనే పాకిస్తాన్ నుంచి ఎట్లాంటి కవ్వింపు చర్యలున్నా వాటిని అంతే తీవ్ర స్థాయిలో ప్రతిఘటిస్తాం, వాటికి సంబంధించి దాడులు అనేది కూడా చేస్తామనేటువంటి అంశాలపైన భారత్ ఇప్పటికే స్పష్టత ఇచ్చింది. ఇక ఈరోజు ఇద్దరి భేటీలో కూడా ప్రధానంగా పాకిస్తాన్కి సంబంధించినటువంటి వైలేషన్స్ మీదే చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే భారత్ వాటికి సంబంధించి పాకిస్తాన్ బాధ్యత వహించాలనేటువంటి కామెంట్స్ కూడా చేసింది. కాబట్టి ప్రస్తుతం రెండు దేశాల మధ్య నెలకొని ఉన్నటువంటి ఉద్రిక్తతలను తగ్గింపు చేయడము, సీజ్ ఫైర్ సంబంధించినటువంటి ఉల్లంఘించకుండా చర్యలు తీసుకోవడం పైనే ప్రధానంగా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. గతంలో కూడా రెండు దేశాల మధ్య సీజ్ ఫైర్ ఒప్పందాలు ఉన్నప్పటికీ అనేక మార్లు పాకిస్తాన్ తన వక్రబుద్ధిని చూపెడుతూ పాకిస్తాన్ భారత్కు సంబంధించినటువంటి రేంజర్స్ని ముఖ్యంగా చెక్ పోస్టులను లక్ష్యంగా చేసుకొని అనేక మార్లు దాడులకు పాల్పడింది. ఇకపైన ఫ్యూచర్లో అట్లాంటి దాడులకు కనుక పాల్పడితే ఖచ్చితంగా భారత్ నుంచి సివియర్గా యాక్షన్ అనేది కూడా ఉంటుంది అనేటువంటి అంశాన్ని భారత్ స్పష్టంగా చెప్పదలుచుకుంది. ఇంకా పాకిస్తాన్ సంబంధించినటువంటి ఉగ్రవాద దాడులకు సంబంధించి కూడా వాటిపైన కూడా అంతే సీరియస్గా ఉండబోతుంది. ఇప్పటికే పాకిస్తాన్ యొక్క వారికి సంబంధించినటువంటి నివాసాలు కావచ్చు, లేకపోతే పాకిస్తాన్ షెల్టర్ ఇస్తున్నటువంటి విషయాలను కూడా అంతర్జాతీయ సమాజం ముందు భారత్ చూపెట్టేటువంటి ప్రయత్నాలు కూడా చేసింది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని కేవలం సివిలియన్స్ను టార్గెట్ ఎప్పుడు చేయలేదు. కేవలం ఉగ్రవాదులకు సంబంధించినటువంటి ఆవాసాలను లేకపోతే వారు ఉంటున్నటువంటి స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడినటువంటి విషయాలను కూడా
వీడియోల ద్వారా విడుదల చేసింది. ఇక నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో కూడా భారత్ చేసినటువంటి దాడిలో పాకిస్తాన్ ఏ రేంజ్లో నష్టపోయిందో వాటన్నిటికి సంబంధించినటువంటి అంశాలను చెప్తూనే ఈ రోజు జరగబోయేటువంటి మీటింగ్ సంబంధించి కూడా నిన్న భారత్ లక్ష్యాలను కూడా స్పష్టంగా చెప్పింది. కేవలం ఈ రెండు అంశాలపైనే ఉద్రిక్తతలను తగ్గింపు చేయడము, సీజ్ ఫైర్ని యథావిధంగా కొనసాగించడం. అంటే నిన్న ఎట్లాంటి రిపోర్ట్ కూడా బయటికి రాలేదు, ఎందుకంటే సీజ్ ఫైర్కి సంబంధించినటువంటి ఘటన ఒక్కటి కూడా రిపోర్ట్ కాలేదు. ఇకపై కూడా అట్లాంటి వాతావరణమే కొనసాగింపు పైనే భారత్ ఫోకస్ చేసింది. వాటికి సంబంధించినటువంటి అంశాలపైనే పాక్ సంబంధించిన డీజీఎంఓకి స్పష్టమైనటువంటి భారత్ వైఖరిని స్పష్టం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. శ్రవంతి.